ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ప్రారంభపు నెల గనుక మరి ఈ ప్రారంభపు నెలలో జనవరి మాసంలో మొట్టమొదటి సంవత్సరానికి మొట్టమొదటి సంస్కారాధన పరిచర్య ఈరోజు. నిజంగా వాస్తవానికి దైవభక్తి కలిగిన వారు, భక్తి శ్రద్ధలు కలిగిన వారు ఖచ్చితంగా ఈరోజు బల్లలో ఎక్కడున్నా, ఏ స్థలములున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఖచ్చితంగా పాలు పొందాలి. అది నియమం. ఎక్కడా అంటే ఎక్కడో చాటు పొందితే కాదు కానీ ఇది మనం గ్రామం, మన మందిరం, మనం బాప్తీసం తీసుకున్న స్థలం కాబట్టి అక్కడ ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కరోజైనా మొదటి దినాన నేను పాలు పొందాలి అనేటువంటి ఒక ఆలోచన, ఆసక్తి కలిగిన వారమై మనం ముందుకు వెళ్ళాలి. అది ప్రియులారా, మరి ఆది నుండి వస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి నియమం కనుక ఆ నియమములో మనం కొనసాగాలి, నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, మంచిది. ఏదేమైనప్పటికీ కూడా దేవుని మహాకృపలో మనం ఉన్నాం కనుక ఒక మాటను మనం చదువుకొని నేను త్వరగా మీ మధ్య ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాను. క్లుప్త వాక్యాన్ని నేను మీతో పంచుకుంటాను. దయచేసి ప్రియులారా, మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయం 24 ప్రియులారా 7:24 నుండి చదవండి. ఆయన అక్కడ నుండి లేచి తూరు సిదోను అను ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంటిలో ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండవలెనని కోరెను గాని అది మరుగై ఉండలేకపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ మాటలు విందాం. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దరిదాపుగా 33.5 సంవత్సరముల కాలం ఈ లోకంలో శరీరధారిగా జీవించినటువంటి దినాలలో ఆయన పలు విధములైన ప్రాంతాలు, పలు విధములైన పట్టణాలు, ఏమండి పల్లెటూరులను కూడా దేవుడు దర్శిస్తూ వెళుతున్నటువంటి సమయంలో ఒకరోజు తూరు సిదోను అనే ప్రాంతములలోనికి వెళ్ళాడట. ఏమండి, తూరు సిదోను అనే ప్రాంతములలోనికి వెళ్ళి ఆ గ్రామములో ఒక ఇంటిలోనికి వెళ్ళాడు. ఒక ఇంటిలోనికి వెళ్ళి ఆ ఇంటిలో కొన్ని ఏమండి జరిగించబడవలసిన కార్యాలు ఆ ఇంట జరిగించి ప్రభువారు అన్నాడేమనంటే, నేను ఇక్కడ చేసిన కార్యమును గుర్చి మీరు బయట తెలపవద్దు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పొద్దు.
నేను ఇక్కడ జరిగించిన కార్యం, ఇక్కడ జరిగించిన అద్భుతం మీరు బయట తెలపవద్దు అని చెప్పినప్పటికీ, కోరుకున్నప్పటికీ అది బయటకు తెలిసిపోయింది. బయట తెలియకుండా ఉండడానికి అవకాశము లేకుండా పోయింది. వారి నోట వీరి నోట చేరి ఒక స్త్రీ చెవినబడింది ఆ మాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక స్త్రీ చెవినబడింది. ఆమె ప్రభువుని గురించి వింది. ప్రభువుని గురించి విని ఏమండి ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమెను గురించి వ్రాయబడిన సంగతి ఏమిటి అంటే, ఆమె కానాను స్త్రీ అట. ఆమె కానాను స్త్రీ. ఏమండి సూరేఫెనుక వంశమునకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పి బైబిల్ గ్రంథములో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు 24, 25, 26, 27 వరకు అక్కడ చూస్తే, తర్వాత మత్తయి సువార్త 15, 26, 27 అలాగూ చూసుకుంటూ వెళ్తే మీకు ఆమెను గురించి వ్రాయబడి ఉంటుంది. నేను మామూలుగా చెప్పుకుంటూ వెళ్తాను, మీరు చూడండి అక్కడ. ప్రియులారా, ఈ వ్యక్తి సూరేపెనుక వంశస్థురాలు. అంతేకాదు కానాను స్త్రీ అని చెప్పి వ్రాయబడి ఉంది. ఇప్పుడు ఈ స్త్రీ, చాలా జాగ్రత్తగా వినండి, ఈ స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు అంటుంది, అయ్యా నా కుమార్తె దెయ్యము పట్టి బాధపడుతుంది, వేదన పడుతుంది, ఎంతో ఇబ్బంది పడుతుంది. ఆమెనుకు ఇదిగో స్వస్థత చేకూర్చటానికి రా ప్రభువా అని చెప్పి ప్రభుని అడిగితే, ప్రభు అక్కడేమన్నాడు చదవండి అమ్మా మాట. విని వెంటనే వచ్చి పడెను. వెళ్ళగొట్టమని పిల్లల రొట్టె తీసుకొని, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఏమంటున్నాడు? పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అన్నాడు. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వినాలి. ఈమె ప్రభువుని అడిగిన విషయమేంటి? ప్రభువును కోరిన కోరిక ఏమిటి? ప్రభు ఆమెకు ప్రత్యుత్తరముగా ఇచ్చిన సమాధానం ఏంటి? ఏమండి, మీకు అర్థమైంది అక్కడ? ప్రభుని ఈమె సహాయం అడిగింది. అయ్యా నా కుమార్తె అపవిత్రాత్మ పట్టి వేధింపబడుతుంది, నీవు వస్తే ఆమెకు విడుదల కలుగుతుందయ్యా, నీవు రా ప్రభువా అని అడిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ప్రభువు ఇప్పుడు ఆమెతో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు పెట్టుట యుక్తంగా. ఏమడిగిందేంటి? నువ్వు వస్తే నా కుమార్తెకు విడుదల కలుగుతుందయ్యా అని అడిగింది.
మరి ప్రభు వారు ఇస్తున్న సమాధానం ఏంటి? పిల్లల రొట్టె కుక్క పిల్లలకు పెట్టకూడదమ్మా అని చెప్తున్నాడు ప్రభు. అంటే ఏమడిగిన దానికి ప్రభువిస్తున్న సమాధానమునకు వాస్తవానికి చెప్పరే సంబంధం లేని విధంగానే ఉంటుంది, సంబంధం కలిగిన విధంగా ఉండదు. అయితే ఇక్కడ దీనిలో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలను మనం ఆలోచన చేస్తే ప్రియులారా గమనించండి. ఆమె దేవుని దగ్గరకు వచ్చి తన కుమార్తె స్వస్థత కొరకు, బాగు కొరకు అడగడములో తప్పు లేదు. గాని ప్రభు మాట్లాడుతూ చెప్తున్న మాటలో మనం ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే, ఇదిగో అమ్మా, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు పెట్టుట యుక్తం కాదన్నాడు. ఏమండి గమనించండి, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు పెట్టటం యుక్తం కాదు అంటే, ఇక్కడ ప్రియులారా గమనించండి, పిల్లలెవరు? పిల్లల యొక్క రొట్టె ఏది? కుక్క పిల్లలెవరు? కుక్క పిల్లలకు ఆ రొట్టె పెట్టుట యుక్తము కాదని ప్రభువిస్తున్న సమాధానములో అర్థము, భావము ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, పిల్లలు అనగా ప్రియులారా, ఇదిగో దేవుని వాక్యం అంటుంది, పిల్లలు అయినటువంటి వారు ఎవరు అనగా యోహాను సువార్తలో చూడండి ఒక్క మాట. పిల్లలు అనగా యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రియులారా 12వ వచనమును చదవండి. తన్ను ఎందరైతే అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసము ఉంచువారి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమిచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ పిల్లలు ఎవరి పిల్లలు చెప్పండి? దేవుని పిల్లలు. ఇప్పుడు ఈ పిల్లల రొట్టె అనగా దేవుని పిల్లలకు పెట్టేటువంటి రొట్టెను కుక్క పిల్లలకు వేయుట యుక్తంగా. ఏమండి? రొట్టె అనగా బల్ల మీద ఉంచబడే భోజన పదార్థం. దానినే క్రీస్తు శరీరమని, దానినే సంఘమని ప్రియులారా ఎన్నో రీతులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే గమనించండి బిడ్డలారా, ఏమండి, ఇదిగో ఈ రొట్టె పిల్లలకు పెట్టే రొట్టె. ఏ పిల్లలు వీళ్ళంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఎవరయ్యా అంటే అక్కడేమంటున్నాడు? ఎందరైతే, ఏమండి, తన్ను ఎందరైతే అనగా క్రీస్తు యేసు ప్రభువును ఎందరైతే అంగీకరించారో, ఏమండి, ఎందరైతే అంగీకరించారో, అంగీకరించడమే కాదు, ఇంకొక మాట ఏమంటున్నాడు? తన నామమందు ఎవరైతే విశ్వాసముంచారో వారందరికీ, అనగా ఏమండి, తన దేవుని పిల్లల గుట్టకు అధికారము అనుగ్రహించారు. అంటే ఎందరైతే ప్రియులారా ఇదిగో దేవునిని అంగీకరిస్తారో, ఆయన ప్రభువని, రక్షకుడని, మనలను రక్షింప
కలిగిన సమర్థుడని ఎందరైతే ఆయనను అంగీకరిస్తారు. లోకంలో అంగీకరించేవారు ఉన్నారు, అంగీకరింపని వారు ఉన్నారు. ఏమండి? ఇప్పుడు కొంతమంది విశ్వాసం ఏంటో తెలుసా? కొంతమంది విశ్వాసం, ఈ భారతదేశంలో అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, వారిలో ఈయన కూడా, ఎవరు? ప్రభువైన యేసు కూడా ఒక దేవుడే అనుకునే వాళ్ళు ఉన్నారు. అది అంగీకరించటమేనా? చెప్పరే. ఆయన అది అంగీకరించటమేనా? లేదు. యేసు ప్రభు ఒక్కడు మాత్రమే దేవుడని అంగీకరించేవారు కొందరే ఉంటారు, వారే ఆయనను అంగీకరించేవారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీకు అర్థం కావడానికి కొన్ని మాటలు చెప్పాలి. ఇప్పుడు అందరూ దేవుళ్ళలో ఈయన కూడా ఒక దేవుడే అనడంలో, ఈయనొక్కడే దేవుడు అనడంలో తేడా ఎంత ఉంది? ఉందా లేదా? చెప్పరేవండి అమ్మా. ఇప్పుడు మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు కదా, అంతేనా కదా? ఇప్పుడు సపోజు మా నాన్నగారు, అతనే పాస్టర్ గారు ఉన్నారు. నేను ఎక్కడికన్నా వెళ్ళి, అయ్యా మీ నాన్న ఎవరంటే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మా నాన్నలే, వాళ్ళల్లో ఒక నాన్న అజరయ్య నాన్న అన్నాను అనుకో, ఎట్లా ఉంటుంది? చెప్పరే. మీకు అర్థమైందా? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మా నాన్నలే అంటాను కదా. అర్థమైందేనా? అర్థమైన బాబేనా? చెప్పరేవండి అమ్మా. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఏమండి? అందుకని క్రీస్తు ఒక్కడే దేవుడని నమ్మగలిగిన వారు ఆయనను అంగీకరించిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన్ను ఎందరైతే అంగీకరించారో, అనగా ఆయన నామమందు మాత్రమే, ఆయన నామమందు మాత్రమే ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారికి, అనగా దేవుని పిల్లలగుటకు అధికారము ఇచ్చారు. ఆయన నామము తప్ప వేరొక నామము లేదు అని, ఆయన నామమున మాత్రమే విశ్వాసముంచారో వారికి దేవుని పిల్లలగుటకు అధికారం. ఇప్పుడు పిల్లలు ఎవరు? చెప్పండి అమ్మో. పుట్టల సంఘానికి ఎత్తుకోవాలి. చూడు, కూర్చో. కళ్ళు చిత్తంబరం వారికి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, ఇటు చూడండి ప్రియులారా. ఇప్పుడు దేవుని పిల్లలైన వారు తన నామమందు విశ్వాసముంచి ఆయనను అంగీకరించిన వారే ఆయన పిల్లలు. ఇప్పుడు పిల్లల రొట్టెను తీసి, చెప్పండి ప్రభు ఏమన్నాడు? పిల్లల రొట్టెను తీసి కుక్క పిల్లలకు పెట్టడం యుక్తం కాదు. ఇప్పుడు పిల్లలంటే దేవుని పిల్లలని అన్న మాట భావమును ప్రభు చెప్పాడు. మరి కుక్క పిల్లలు ఎవరు? కుక్క పిల్లలు ఎవరండి? ఎవరో ఒక ఆమె అంది, కూతురు బిడ్డలంట కుక్క పిల్లలతో. అంతేనా?
అంతేనా? హల్లెలూయా. ఏమండి, కూతురు పిల్లలు అంతేనా? దేవమ్మ గారు సామెతది, సామెత కాదు, శాస్త్రమో ఏదో చెప్తారు. కూతురు బిడ్డలు కుక్క పిల్లలతో సమానమని చెప్పింది ఒక ఆమె. అది కాదు ఇక్కడ చెప్తుంది. ఇదిగో ప్రియులారా, కుక్క పిల్లలు ఎవరు అంటే ప్రియులారా, దేవుని వాక్యము దానికి స్పష్టమైన మాట చెప్తున్న మాట ఏమిటో చెప్పనా? కుక్క పిల్లల యొక్క పరిస్థితి ప్రారంభ దశ నుండి ఏమిటి అంటే, కుక్క పిల్లలు పుట్టగానే కళ్ళు కనపడవు. కళ్ళు కనపడవంటే మీకు అర్థమైందా? కుక్క పిల్లలకు పుట్టగానే కళ్ళు కనపడవు. రెండవది, చెవులు కూడా వినపడవు. అంతేకాదు, కుక్క ఏమిటి అంటే పశువు యొక్క స్వభావం. చెప్పరే, ఒకటి కళ్ళు కనపడవు, రెండోది చెవులు వినపడవు. కుక్క పశువు అంటే పశు స్వభావము కలిగి. మూడవది, పేతురుపత్రిక 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయం 22వ వచనములో చెప్తూ వాక్యం అంటది, కుక్క కక్కినది మెక్కుతుంది అంటాడు. హల్లెలూయా. మీకు ఇక్కడ కుక్కలో ఉన్న 4 లక్షణాలు చెప్పా. ఒకటి చెప్పండి, కళ్ళు కనపడేవి కావు, చెవులు వినబడవు ఎప్పుడు పుట్టగానే. మూడవది, పశు స్వభావం కలిగింది కుక్క. నాలుగవది, కక్కింది చెప్పరే మెక్కేది కుక్క. ఇక్కడ కుక్కలో ఎన్ని లక్షణాలు ఉండే? 4 లక్షణాలు. ఇప్పుడు కుక్క పిల్లలెవరు అంటే, ఇదిగో ప్రియులారా, కళ్ళు కనపడని వారు. అనగా కళ్ళు కనపడని వారంటే, కొంతమందికి కళ్ళు నెత్తికెక్కుతాయి. చూడండి, కళ్ళు ఎక్కడికి ఎక్కుతాయి చెప్పరే? అమలారా ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఇప్పుడు కుక్క పిల్లలను ఎవరితో పోలుస్తున్నాడు దేవుడు అంటే ప్రియులారా, కుక్క పిల్లలు ఎవరు అనగా, ఇదిగో ప్రియులారా, వారి జీవితంలో ఆస్తులను బట్టో పరిస్థితులను బట్టో కళ్ళు నెత్తికెక్కేవారు, కళ్ళు కనబడని వారు, వీరినే కుక్క పిల్లలు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం ఒక స్థితి రాగానే కళ్ళు ఎక్కడికి ఎక్కుతాయి? నడినెత్తికి ఎక్కుతాయి. అర్థం కాల? మనుషులు కనపడరు అక్కడ. అప్పుడే ఇక ఏమండి, మనుషులు చెప్పరేమండి, మనుషులు కనపడరు, మనుషుల మాట కూడా వినపడదు. ఒకప్పుడు స్థితి తక్కువగా ఉన్నప్పుడు ఏమండి, ఏ స్థితిలో ఉంటారో, ఒక మంచి హోదా పలుకుబడి పరిస్థితులు రాగానే ఇదిగో ప్రియులారా, కళ్ళు నెత్తికెక్కిపోతాయి, మాట వినబడదు. ఇక్కడే ఇంకొక మాట చెప్పాలి. దేవుని కార్యాలు కనబడకుండా, దేవుని మాట చెవులలోనికి వెళ్ళకుండా ఉండేవారిని ఏమంటారంటే కుక్క పిల్లలే. మూడవది విషయం ఏంటంటే, వీళ్ళకి ఏ స్వభావం వస్తుందంట? పశువు యొక్క స్వభావం. పశువు అంటే జంతువే కదా. జంతువు స్వభావం ఏంటి? జంతు స్వభావం ఏంటండి? జంతు స్వభావం ఏంటి చెప్పండి? జంతు స్వభావం ఏంటంటే, ఎంత మేలు చేయాలి అని చూసినా, దేవుడు ఒకవేళ మనుషులందరి పట్ల ఎంత మేలు చేసినా, పశు స్వభావం ఏంటో తెలుసా?
ఆ? పశువు లాంటి స్వభావం, మేలును మరచే చెప్పరే. ఇప్పుడు పాము ఉందండి, పాము ఉంది, లేకపోతే మా కుక్క ఉంది కదా, మా ఇంటి వెనకాల కుక్క ఉంది కదా, ఆ కుక్కను ఇప్పటికి దరిదాపు 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర మట్టి మేపుతున్నా. దానికి భోజనం పెట్టనంత వరకు బాగానే ఉంటుంది. భోజనం పెట్టిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళామనుకో కరిచేస్తుంది. నిజం చెబుతున్నా. ఎన్ని సంవత్సరాలు మట్టి మేపుతున్నాం దానికి. ఏది అసలు తినేటప్పుడు వవ్వు అంటా ఉంటుంది. తినే ప్రతిదీ పెట్టాలి, సరే బాగానుంది. దాని దగ్గర ఏదన్నది తినే తిండి పెట్టి దాని దగ్గరకు వెళితే, నేను మరిచిపోయి మొన్న వెళ్ళి ఆపట్టి కాలు పెట్టేసి కరవలా కాసేపు గడగడ నిజం. అంటే పశు స్వభావం. మేలు చేసిన వారికి కూడా కీడు చేసే స్వభావం పశువు యొక్క స్వభావం. దేవుడు ఎన్నో మేలులు చేశాడు మన జీవితాలలో. ఇదిగో ప్రియులారా, ఆ మేలులన్నీ మరచిపోయే వారు ఎవరు అంటే పశు స్వభావము కలిగిన వారు. ఇప్పుడు మీకు అర్థమైందా? కుక్క స్వభావం ఏంటి? పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు పెట్టుట యుక్తము కాదని దేవుడు ఎందుకు ఆ వ్యక్తితో చెప్తున్నాడు తెలుసా? కుక్క పిల్లలకు ఎంత మేలు చేసినా వాటి కళ్ళు కనపడవు, ఎంత మంచి మాటలు చెప్పినా వారికి చెవులు వినబడవు. ఎంత మేలు చేసినా కుక్కే గాని చెప్పరే, కుక్కే. ఏమండి? అది పశువే, పశువు యొక్క స్వభావం కలిగినదే అని చెప్పి 3 విషయాలు చెప్పాడు. 4వది ఏం చేస్తుందంట? కుక్క కక్కింది చెప్పరే. కుక్క కక్కినది కుక్క ఏం చేస్తుంది? ఏమండి? ముందుగా తింటదట. తిని అది దానినే కక్కిన దానినే మళ్ళా చెప్పండి అమ్మా. ఇప్పుడు 4వ మాట ఏంటి? తిన్నదానినే కక్కిద్దంటే వదిలిపెట్టిన దానినే చెప్పరామండి అమ్మ. ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కుక్క కక్కినది మెక్కుతుందంటే కొంతమంది స్వభావం ఇదిగో ఇదొద్దు, ఇది కాదు, ఇది కూడదు అని చెప్పి దేనినైతే వదిలిపెడుతున్నారో దానినే మరలా చెప్పరామండి అమ్మా, దాన్నే తింటున్నారు. అంటే కుక్క స్వభావము అంటే మనుష్యులలో చాలా మందిలో ఉండేటువంటిది ఏంటంటే, దేనినైతే విసర్జిస్తారో, దేనినైతే కాదనుకుంటారో, దేనినైతే వద్దు అని వదిలిపెడతారో దాని దగ్గరికి మళ్ళా వెళతారు. అదే కుక్క స్వభావం. ఇప్పుడు ఎందుకు చెబుతున్నాడు అది ఆ మాట అంటే, మీరు కుక్క పిల్లల వంటి వారు, కళ్ళు కనపడవు, బాగాలేనంత కాలం ఏమండి, అంత బాగోనంత కాలం దేవుడని దిక్కు నువ్వేనని చెప్పి వెంటబడతారు. కొంచెం బాగవ్వగానే కళ్ళు నెత్తికెక్కి చెవులు వినబడకుండా ఇదిగో పశువు లాంటి స్వభావంతోనూ ఏమండి విడిచిపెట్టి వచ్చిన దాని వెంటే పరుగెత్తేటువంటి బుద్ధి కలిగిన వారు మీరు. అందుకనే
పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు. ఇప్పుడు మీకు అర్థమైందా స్టోరీ? ఏమండి, ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక వ్యక్తి మేలు చేశాడు అనుకోండి, మనకి ఆ పరిస్థితి బాగానంత కాలం మనం ఏం చేస్తామంటే ఆయన వెంట పడతాం అనుకోండి. అమ్మా అయ్యా నేను చెప్పి, ఇప్పుడు సపోజు బొవ్వకే లేవు ఒక అరసాళ్ళు రోజు బియ్యం ఇచ్చారు, వాళ్ళు మేలు చేసిన వాళ్లే కదా. అమ్మా అంటున్నారా? వాళ్ళు మేలు చేసిన వాళ్ళే కదా, మేలు చేశారు. కొద్దిగా దేవుడు ఏదో ఒక విధంగా మరలా కొంచెం స్థితి మార్చి ఒక స్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి బాధ వచ్చింది అనుకుందాం. మనం ఒక స్టేజ్లో ఉన్నాం, వాళ్ళు మన స్టేజ్లోనికి వాళ్ళు వచ్చారు అనుకుందాం. ఇప్పుడు చేసిన మేలు మనం ఏం చేయాలి? అరే ఒకప్పుడు మనకు లేనప్పుడు వాళ్ళు పెట్టారే అనుకోవటం పిల్లల స్వభావం. అనుకోవటం కుక్క పిల్లల స్వభావం. తిని అర్థం కావట్లే, వాళ్ళు మేలు చేశారే మనం కూడా మేలు చేద్దామే, వాళ్ళకొప్పుడు బాగున్నారు మనకు పెట్టారు మనం పెడదామే అనుకోవటం మంచి పిల్లల యొక్క స్వభావం. వాళ్ళందరికి పెట్టి ఎట్టాగైపోయారు నేను పెట్టను అనుకోవటం ఎలాంటి స్వభావం అంటే పశువు యొక్క స్వభావం. ఇదే కుక్క స్వభావం. ఏమండి, ఒక చరిత్ర, ఒక కథ ఉంది. ఏమండి, 5 ఏళ్లను గురించి చెప్పబడిన కథ. ఒకేళ్ళు అంటదంట, ఒరే తిందాం రా అంటదంట ఈ పెద్దేళ్ళు. 2వ ఏళ్ళు అంటదంట, ఎక్కడ తెచ్చుకొని తిందాం అంటదంట. 3వ ఏళ్ళు అంటే అప్పు తెచ్చుకొని తిందాం అంటదంట. అప్పు ఎవడు తీరుతాడు రా అని అంటదంట 4వ ఏళ్ళు. 5వ ఏళ్ళు అంటదంట, తిని దొబ్బేద్దాం అంటదంట. అర్థం కాల? అంటే ఇదిగో ఇప్పుడు నేను అంటాను, ఈరోజు సంస్కారాధన కదా, ప్రభు బల్లారాధన కదా. ఇప్పుడు ప్రభు చెప్పుతున్న మాట ఏమిటంటే పిల్లల రొట్టె ఇది. ఈ పిల్లల రొట్టె కుక్క పిల్లలకు పెట్టుట యుక్తం కాదు. ఇప్పుడు మనం పిల్లలమా కుక్క పిల్లలమా అది కావాలి. మనం దేవుని పిల్లలమేనా కుక్క పిల్లలమా? చెప్పండి. మనం పిల్లలమేనా? దేవుని పిల్లలమేనా కుక్క పిల్లలమా? ఒక్కసారి ఆలోచన చేయండి. కుక్క పిల్లలకు కనబడదు, వినబడదు, పశువు స్వభావం. ఏమండి, ఇదిగో కక్కినది మెక్కటువంటి స్వభావం కుక్క పిల్లది. నువ్వు కుక్క పిల్లవా దేవుని పిల్లలవా? దేవుని పిల్లలైతే ఏం చేస్తారు చెప్పండి. దేవుని పిల్లల గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. దేవుని పిల్లల గురించి చాలా విషయాలు మనం ఏమండి మత్తయి సువార్తలో, రోమా పత్రికలో, గలతీ పత్రికలో కూడా మనం చూసుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఏమండి, మీరు దేవుని పిల్లలైతే, మీరు దేవుని కుమారులైతే అని చెప్పి చాలా విషయాలు రాయి. నేను అవన్నీ చెప్పట్లేదు, కానీ దేవుని పిల్లలకు ఉండవలసిన అర్హతలు కొన్ని ఉన్నాయి. అర్హతలన్నీ ఇప్పుడు చెప్పుకుంటే చాలా సమయం అయిపోతుంది. కానీ ఏమండి, మీరు దేవుని పిల్లలైతే ఏమండి రొట్టెలో బల్లలో పాలు పొందొచ్చు. కుక్క పిల్లలైతే చెప్పండి పొందడానికి వీల్లేదు. కుక్క పిల్లలకు ఒక స్వభావం ఉంది. గర్విష్ఠులైన వారు, కళ్ళు కనపడని వారంటే గర్విష్ఠు స్వభావం, అహంకార స్వభావం, అవిధేయత స్వభావం కలిగిన వారు కుక్క పిల్లలు. కాబట్టి దీనిలో పాలు పొందుటకు అర్హులు కారు. అహంకారులు, గర్విష్ఠులు, కోపోద్రేకం కలిగిన వారు, వీళ్ళందరూ ఎవరు చెప్పరే? కళ్ళు నెత్తినికి ఎక్కటం అంటే అదే. అర్థం కాల? ఏమంటే షోలమితిని గురించి ఒక మాట మాట్లాడతాడు బైబిల్లో. షోలమితి
నీ పాదరక్షలతో నీవెంత అందంగా నడుస్తున్నావు అంటాడు. ఎవరిని? ప్రభు షోలమితిని అంటాడు. ఆమె ఎలా నడుస్తుంది? పాదరక్షలు వేసుకొని చక్కగా తల కిందకి దించుకొని ఏమండి అందంగా నడుస్తుందంట. ఇప్పుడు అదే దేవుని పిల్లలకు సూచన. మరి దేవుని పిల్లలు కాని వారు గర్విష్ఠులు ఎలా నడుస్తారు అంటే యెషయా గ్రంథములో రాయబడి ఉన్న మాట. సియోను కుమార్తెలు 1వ అధ్యాయం, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై నడచాచి నడచుచు వారచూపులు చూచుచు కులకొతో నడుస్తున్నారు అంటారు. గర్విష్ఠులు వీళ్ళెవరంట? గర్విష్ఠులు ఎలా నడుస్తారు? మెడచాచెట్ట మెడ. అర్థమైంది? ఆ మాట చదవమ్మా. 1వ అధ్యాయం యెషయా గ్రంథం ఏమండి 1వ అధ్యాయము మనం చూడగలిగితే 3 అదేనా? 3వ అధ్యాయం 16 వచనం దయచేసి. యెషయా గ్రంథం 3:16. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రైపోయారు. గర్విష్ఠతనం అంటే ఎప్పుడు వచ్చింది? గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుస్తున్నారు అంటే అహంకారం ఎక్కువ పెరిగిపోయింది. ఎవరు మాట లెక్కజలేదు ఇప్పుడు. ఎవరికి? వీళ్ళెవరో సియోను కుమార్తెలు. వీళ్ళు పిల్లలే. ఏ పిల్లలు? కుక్క పిల్లలు. కుక్క పిల్లలకు గర్వం ఎక్కువైపోయింది. ఏమండి మెడ చాచి నడుస్తున్నారు, తల ఎత్తి నడుస్తున్నారట. ఏమండి లెక్కలేని తనముగా చూపులు చూస్తున్నారు. ఏమండి తమ కాళ్ళ గజ్జలను మోగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు మనం గర్విష్ఠోళ్ళమా? అహంకారం వాళ్ళమా? అహంకారం గర్విష్ఠతనం లేనోళ్ళమా? చెప్పరే. బలలో పాలు పొందటానికి ఉండకూడని అర్హత ఏంటి? గర్విష్ఠతనం, అహంకారతనం, మెడ చాచి నడిచే తనం. అంటే మెడ చాచటం అంటేనే గర్వం నెత్తికెక్కింది అన్నట్టు. అర్థం కాల? ఇప్పుడు ఇవన్నీ మనలో ఉంటే మనం బల్లలో పాలు పొందుటకు అర్హులము కాదు అని. హల్లెలూయా. బల్లలో పాలు పొందుటకు అర్హులము కాదని రోమపత్రికలోనే దేవుని పిల్లలైన వారి గురించి మాట్లాడుతూ ఏమంటాడు? ఆ ఒక్క మాట కూడా చదవండి. 8వ అధ్యాయం 8వ అధ్యాయం 7. ఎనిమిది 14, 15. ఎందరైతే నడిపింపబడుదురో, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యత్వమును ఆత్మచేత దాస్యత్వమును ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నామని చెప్తాడు. అలాగే ఇంకొక మాట మత్తయి సువార్త 5 ఏమండి గలతీ 3:6 చూడండి. గలతీ పత్రిక 3:6 కూడా ఒక్క మాట. అమ్మా 3వ అధ్యాయం 6వ వచనం.
అబ్రహాము దేవుని నమ్మెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాస సంబంధులే, విశ్వాసము కలిగిన వారే అబ్రహాము పిల్లలని, దేవుని సంబంధులని మనం ఏం చెయ్యాలి? తెలుసుకొనాలి. విశ్వాసం లేని వాళ్ళు ఏమండి? విశ్వాసం లేనివారు దేవుని సంబంధి కాడని, దేవుని పిల్లలు కారని అక్కడ ఇంకా ముందుగా మనం చదువుకున్నాం రోమపత్రికలో. ఏమంటాడు అక్కడ? ఏమండి? దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ ఏది? దేవుని ఆత్మ, దేవుని మూలమున కలిగేది దేవుని ఆత్మ. గనుక దేవుని పిల్లలైన వారిలో ఏముంటది? దేవుని బీజం. దేవుని బీజం అంటే దేవునిలో ఉన్న ప్రేమ, దేవునిలో ఉన్న ఐక్యత, దేవునిలో ఉన్నటువంటి మంచి తనము కలిగిన వారు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నవారు. మరి అలా కాకుండా ఇప్పుడు దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ కలిగిన వారిని దేవుని వాక్యం ఏమంటుందంటే వీరినే కుక్క పిల్లలు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి? అందుకనే ఇప్పుడు మీరు దేవుని పిల్లలో కారు. దేవుని పిల్లలైతే ఈ రొట్టెలో పాలు పంపులు పొందొచ్చు. దేవుని పిల్లలు కాని వారు ఎవరు అన్నాడు, ముందుగానే చెప్పాడు. వీళ్ళు ఎలాంటి వారు? ఏమండి? కళ్ళు కనపడని వారు, కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు, గర్విష్టి తనము కలిగిన వారు, మాటలు ఎలాగైనా చెప్పండి అహంకారముతో, గర్విష్టితనముతో మాటలాడేవారు. అందుకని యెషయా గ్రంథములు అన్నాడు, ఏమండి? సియోను కుమార్తెలు గర్విష్ఠులైపోయారు, అహంకారులైపోయారు. ఏమండి? తల ఎత్తి నడిచేవారై ఉన్నారు. మాట మాట్లాడినప్పుడు ఎవరైనా ఏం మాట్లాడమ్మా వందనాలంటే అయ్యా వందనాలు, లేకపోతే ఏమండి అన్నప్పుడు మనం కూడా బహుగా మాట్లాడే, ఎదురుగా మాట్లాడేవారిని, ఎదురు బొదురు మాట్లాడేవారు చక్కగా మాట్లాడితే చక్కగా చెప్పండి మాట్లాడి పలకరించే తత్వము కలిగిన వారు దేవుని పిల్లలు. దేవుని పిల్లలు కాని వారేం మాట్లాడతారు? ఎలాగు పడితే చెప్పండి అలాగు మాట్లాడతారు. అందుకనే ఇప్పుడు ఆమెతో అంటున్నారు, ఆమెతో ప్రభు అంటున్నాడు, అమ్మ పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు పెట్టుట యుక్తం కాదు. కానీ ప్రభు తామంది ఆఖరి మాట అంటదేమనంటే, అయ్యా కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుండి పొడు రొట్టె మొక్కలే తినాలి కదయ్యా. అంటే కుక్క పిల్లలకు కూడా యజమానుడెవడు? యజమానుడెవరు? మన తండ్రే, మన ప్రభువే. ఆమె తగ్గించుకొని చెప్తుంది, కుక్క పిల్లలు కూడా తన యజమాని బల్ల మీద నుండి పడే రొట్టె మొక్కలే తినాలి కదా. నిజమే, వాస్తవమే. కానీ ఆ కుక్క పిల్లలలో ఉండవలసిన స్వభావం వాటిలో ఉండకూడదు. ఇప్పుడు తండ్రి ఆ దేవుని దగ్గర నుండి వాటికి యజమానుడు ఆయనే. కానీ కుక్క పిల్లల స్వభావం ఏమవ్వాలా చెప్పండి? మార్చబడాలి. మీకు యెషయా గ్రంథంలో చూసాం. ఏమండి? యెషయా గ్రంథంలోనే కాదు, ఆది కాండంలో కాదు, అనేక చోట్ల పశు స్వభావం మారిపోవాలి. పశువు, గొర్రె అంటే సింహము గొర్రె ఒక చోట చెప్పండి కూర్చుంటాయి, పరుంటాయి. పులి కుందేలు ఒక చోట నివాసం చేస్తాయి. మనుష్యుడు క్రూర జంతువులు ఒక చోట
అంటే వాటి తరహా మార్చబడాలి. అలాగూ మార్చబడినప్పుడే మనం దేవుని పిల్లలు అవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది దేవుని రొట్టె, దేవుని పిల్లల రొట్టె. కుక్క పిల్లలకు పెట్టుట యుక్తం కాదు. మనం కుక్క పిల్లలమో దేవుని పిల్లలమో మనకు మనమే ప్రశ్నించుకొని దేవుని బల్లలో పాలు పంపులు పొందే వారికి ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. చెప్పండి అందరూ ఆమె. అందరూ